మై బెస్ట్ విషెస్ టు ఆల్ స్టూడెంట్స్. ఈరోజు ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనే ఈ లెసన్లో ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలు చూద్దాం. ఒకటో ప్రశ్న, డిస్క్రైబ్ ద మూడ్ ఆఫ్ ద నేరేటర్ వెన్ హీ నోటీస్డ్ ద స్ట్రేంజర్. నూతన వ్యక్తిని గుర్తించినప్పుడు, నోటీస్ అంటే గుర్తించినప్పుడు మన రచయిత గారి యొక్క మనస్తత్వం ఎలా ఉంది. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ రిటన్ బై ఏజే క్రోనిన్ గారు రచించినటువంటి చిన్న కథ ఇది. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనేటువంటి స్టోరీ. ఇట్ డిస్క్రైబ్స్ ఏ టచింగ్ ఎపిసోడ్ ఫ్రమ్ ద నేరేటర్స్ లైఫ్. రచయిత యొక్క జీవితం నుంచి ఒక హృదయాన్ని హత్తుకునేటువంటి ఒక సంఘటన ఈ స్టోరీ. హీ నేరేట్స్ హౌ హీ సేవ్డ్ ఏ యంగ్ బాయ్ ఫ్రమ్ డెత్. దీంట్లో ఒక పిల్లవాడిని ఎలా రక్షించాడు చావు నుంచి అనే విషయం వర్ణిస్తున్నాడు. ద నేరేటర్ వాజ్ క్రాసింగ్ ద అట్లాంటిక్ వన్ డే. ఒకసారి రచయిత గారు అట్లాంటిక్ మహాసముద్రాన్ని షిప్లో క్రాస్ చేస్తున్నప్పుడు, వైల్ ఆన్ ద డెక్ హీ సడన్లీ నోటీస్డ్ దట్ ఏ ప్యాసింజర్ వాజ్ వాచింగ్ హిమ్ క్లోజ్లీ. ఒక తోటి ప్రయాణికుడు ఎవడో దూరం నుంచి మన రచయితను పరిశీలిస్తున్నట్టుగా గమనిస్తున్నట్టుగా గుర్తించాడు. హీ గేవ్ నో సైన్ ఆఫ్ హ్యావింగ్ నోటీస్డ్ హిమ్. తను ఆ చూస్తున్న వ్యక్తిని తను చూడనట్టే సైలెంట్గా ఉన్నాడు. దేర్ సీమ్ టు బి ఏ టచింగ్ డిఫిడెంట్ అండ్ ఏ రిజర్వ్ డిస్పోజిషన్ అబౌట్. తను రిజర్వ్గా పట్టనట్టుగా అలానే సైలెంట్గా ఉన్నాడు. ద నేరేటర్ డిసైడెడ్ టు ఇంప్రూవ్ హిమ్. హీ డిడ్ నాట్ వాంట్ టు బీ ఇన్ టచ్ విత్ ఎనీ ఫెలో ప్యాసింజర్స్. ఆ వ్యక్తి ఎవరితో కూడా మాట్లాడనట్టుగా సైలెంట్గా ఉన్నాడు. రెండవ ప్రశ్న, డిస్క్రైబ్ హౌ ద స్ట్రేంజర్ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ టు ద నేరేటర్. ఆ కొత్త వ్యక్తి తనను తాను గురించి నేరేటర్ లేదా రచయితకి ఎలా పరిచయం చేసుకున్నాడు అని ప్రశ్న. ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ఫైనల్ డే ఆఫ్ ద జర్నీ, ఆ సముద్ర ప్రయాణంలోని చివరి రోజున, ద మ్యాన్ కేమ్ టు ద నేరేటర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్. ఆ కుర్రవాడు లేదా కొత్తవాడు తన భార్యను తీసుకొని వచ్చాడు. హీ టోల్డ్ హిమ్ దట్ హీ వాజ్ ఏ సాలిటైర్ ఆన్ ఏ హాలిడే ట్రిప్ ఇన్స్పెక్టింగ్ సమ్మర్ క్యాంప్స్ ఫర్ యంగ్ పీపుల్. యువకులకి సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తూ వాటి ఇన్స్పెక్ట్ చేస్తున్నటువంటి సాలిటర్ అతను హాలిడే ట్రిప్లో వచ్చినట్టుగా చెప్పుకున్నాడు. హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ టేకింగ్ కేర్ ఆఫ్ బాయ్స్ హూ హ్యాడ్ ఫాలన్ అండర్ ద బ్యాన్ ఆఫ్ లా. చట్ట పరిధిలో ఇబ్బంది పడిన పిల్లల యొక్క అభ్యున్నతి కొరకు పనిచేస్తున్నట్టుగా చెప్పాడు. సడన్లీ హీ ఆస్క్డ్ ద నేరేటర్ ఇఫ్ హీ రిమెంబర్డ్ హిమ్. మాటల్లో హఠాత్తుగా మీకు నేను గుర్తున్నానా అని అడిగాడు. ద రైటర్ రిప్లైడ్ ఇన్ ద నెగటివ్. తనకు గుర్తులేనట్టుగా రచయిత గారు చెప్పున్నారు. దెన్ ద మ్యాన్ విస్పర్డ్ ఇన్ హీస్ ఇయర్స్ హీ వాజ్. తను ఎవరో మన రచయిత గారికి చెవులో చాలా నెమ్మదిగా చిన్నగా చెప్పాడు. మూడో ప్రశ్న, వాట్ డిడ్ ద స్ట్రేంజర్ డూ 25 years ago. ఈ నూతన వ్యక్తి 25 సంవత్సరాల క్రితం ఏం చేశాడు. హౌ డిడ్ ద నేరేటర్ రికలెక్ట్ ఈజ్ ఫస్ట్ మీటింగ్ 25 years ago. ఈ కొత్త వ్యక్తితో మన రచయిత గారి యొక్క మొదటి కలయిక 25 సంవత్సరాల క్రితం జరిగిందాన్ని ఎలా గుర్తు తెచ్చుకున్నాడు. ఆన్సర్, ద నేరేటర్ రికలెక్టెడ్ హౌ హీ మెట్ ద మ్యాన్ 25 years ago. 25 సంవత్సరాల క్రితం ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. దెన్ హీ వాజ్ ఏ యంగ్ డాక్టర్ ఇన్ గ్రేట్ నీడ్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ రోజుల్లో అతను కొత్త డాక్టర్, కొత్తగా ప్రొఫెషన్కి వచ్చాడు. అతనికి ప్రాక్టీస్ కోసం చూసుకుంటున్న రోజులవి. వన్ నైట్ ఏ సర్జెంట్ కేమ్ టు హిమ్. ఒకరోజు ఒక సర్జెంట్ అంటే పోలీస్ అధికారి అతని ఇంటికి వచ్చాడు. అండ్ టుక్ హిమ్ టు అటెండ్ టు ఏ సూసైడ్ కేస్. ఒక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని రక్షించడానికి తీసుకెళ్ళాడు. ద డాక్టర్ వాజ్ టు ట్రీట్ యంగ్ మ్యాన్ హూ హ్యాడ్ టర్న్డ్ ఆన్ గ్యాస్. ఈ విధంగా ఆత్మహత్యకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని రక్షించడానికి వెళ్ళాడు. హీ వాజ్ నియర్ ద డోర్ ఆఫ్ డెత్. మరణం అంచుల్లో ఉన్నాడు. ఆఫ్టర్ ఏ లాంగ్ ట్రీట్మెంట్ ద డాక్టర్ వాజ్ ఏబుల్ టు సేవ్ ద మ్యాన్. చాలా పెద్ద ట్రీట్మెంట్ తర్వాత
మొత్తానికి ఆ పిల్లవాడిని రక్షించగలిగాడు మన రచయిత గారు. 4వ ప్రశ్న, నేరేట్ హౌ అండ్ వై ద స్ట్రేంజర్ అటెంప్టెడ్ సూసైడ్. ఆ నూతన వ్యక్తి ఎందుకు మరియు ఎలా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు? దానికి సమాధానం, ద యంగ్ మ్యాన్ టోల్డ్ ద నేరేటర్ హీ స్టోరీ. ఆ యువకుడు మన రచయిత గారికి తన కథ చెప్పాడు. హీస్ పేరెంట్స్ వేర్ డెడ్ అండ్ హీస్ అంకుల్ డిడ్ నాట్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ హిమ్. తన తల్లిదండ్రుల మరణానంతరము తన మామ తన మీద తగు శ్రద్ధ తీసుకోలేదు అని చెప్పాడు. ఈ బికమ్ ఏ క్లర్క్ ఇన్ ఏ లండన్ సాలిటర్స్ ఆఫీస్. లండన్లోని సాలిటర్ ఆఫీస్లో ఇతను ఒక క్లర్క్గా ఉద్యోగంలో చేరాడు. ఈ ఫెల్ ఇన్ టు బ్యాడ్ కంపెనీ అండ్ బిగాన్ బెట్టింగ్ ఆన్ హార్సెస్. చెడు కంపెనీ అంటే చెడు సావాసంతో గుర్రాల మీద పెట్టేటువంటి చెడు అలవాటుని నేర్చుకున్నాడు. సూన్ హీ ఓడ్ ఏ హ్యూజ్ అమౌంట్ టు ద బుక్ మేకర్. దీని ఫలితంగా అతను చాలా అప్పు చేశాడు. హీ టుక్ 7 pounds ఫ్రమ్ ద ఆఫీస్ సేఫ్. ఆఫీసులో ఉండేటువంటి బీరువా నుంచి తను 7 పౌండ్ల డబ్బులు తీసుకున్నాడు. ఫర్ ఏ ఫైనల్ గ్యాంబుల్. తన చివరి ప్రయత్నం చేయదలుచుకున్నాడు. హీజ్ లాస్ట్ రిసార్ట్ ఫెయిల్డ్. తన చివరి ప్రయత్నం కూడా ఫెయిల్ అయిపోయింది. టెరిఫైడ్ ఎట్ ప్రాసిక్యూషన్ ఈ అటెంప్టెడ్ సూసైడ్. చట్టానికి భయపడి తను చట్టానికి చిక్కుతాను అని భయపడి తను ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. 5వ ప్రశ్నకు సమాధానం, హౌ వాజ్ స్ట్రేంజర్ హెల్ప్డ్ ఇన్ ద పాస్ట్ బై ద నేరేటర్, ద సర్జెంట్ అండ్ ద ల్యాండ్ లేడీ. ఆ యొక్క నూతనమైన వ్యక్తి లేదా కొత్తవాడు ఎలా సహాయం చేయబడ్డాడు? ఎవరి చేత? నేరేటర్ రచయిత చేత, ద సర్జెంట్ పోలీస్ ఆఫీసర్ చేత, అండ్ ద ల్యాండ్ లేడీ అతని యొక్క ఇంటి ఓనర్ చేత ఎలా సహాయం చేయబడ్డాడు? ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ రిటన్ బై ఏజే క్రోనిన్ గారు రచించినటువంటి కథ ఇది. ఇట్ డిస్క్రైబ్స్ ఏ టచింగ్ ఎపిసోడ్ ఫ్రమ్ ద నేరేటర్స్ లైఫ్. నేరేటర్ రచయిత యొక్క జీవితం నుంచి హృదయాన్ని టచ్ చేసే ఒక సంఘటనని తెలియజేస్తుంది. హీ నేరేటెడ్ హౌ హీ సేవ్డ్ ఏ యంగ్ బాయ్ ఫ్రమ్ డెత్. తను ఒక పిల్లవాడిని చావు నుంచి ఎలా తప్పించాడో ఇక్కడ కథగా చెప్పాడు. ద నేరేటర్, ద సర్జెంట్ అండ్ ద ల్యాండ్ లేడీ పిటీడ్ హిమ్. ఈ ముగ్గురు కూడా, నేరేటర్ రచయిత, సర్జెంట్ అంటే పోలీస్ ఆఫీసరు, అండ్ ల్యాండ్ లేడీ తన యొక్క ఇంటి ఓనరు, ముగ్గురు కూడా పిటీడ్ హిమ్ జాలి చూపించారు. దే డిసైడ్ టు గివ్ హిమ్ ఏ ఫ్రెష్ స్టార్ట్. వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇవ్వాలా అనుకున్నారు. ద సర్జెంట్ రిజాల్వ్ టు మేక్ నో రిపోర్ట్ ఆన్ ద కేస్. తన యొక్క రిపోర్టులో ఈ వ్యక్తి మీద ఎలాంటి అభియోగాలు చేయలే. ద ల్యాండ్ లేడీ ఆఫర్డ్ ఏ మంత్స్ ఫ్రీ బోర్డ్. ఆ ల్యాండ్ లేడీ అంటే ఇంటి ఓనరు నెల ఇంటి అద్దెని రద్దు చేసింది. ఇన్ హిస్ టర్మ్ ద నేరేటర్ గేవ్ హిమ్ 7 pounds. తన బాధ్యతగా తను ఆ 7 pounds అతనికి ఇచ్చేశాడు. ద నేరేటర్ నౌ రియలైజ్ దట్ ద 7 pounds వెర్ హీజ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్. ఈ విధంగా రచయిత గారు తన జీవితంలో చేసినటువంటి అత్యున్నతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా ఈ 7 pounds భావించాడు. 6వ ప్రశ్న, అటెంప్ట్ ఏ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ మిస్టర్ జాన్. జాన్ యొక్క క్యారెక్టర్ అంటే అతని యొక్క వ్యక్తిత్వాన్ని చిత్రీకరించండి, వ్యక్తిత్వాన్ని తెలియజేయండి అని అర్థం. ఆన్సర్, మిస్టర్ జాన్ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ క్లర్క్ ఇన్ లాయర్స్ ఆఫీస్ ఇన్ లండన్. లాయర్స్ ఆఫీస్లో లండన్లో ఇతను జాన్ గారు పనిచేస్తున్నాడు. హీ మేడ్ బ్యాడ్ ఫ్రెండ్స్. తనకి చెడు స్నేహం దొరికింది. హీ బిగాన్ టు బెట్ ఆన్ హార్సెస్. గుర్రాల మీద బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టాడు. సూన్ హీ లాస్ట్ ఆల్ సేవింగ్స్. కొద్ది రోజుల్లో తన యొక్క సేవింగ్స్ అన్నీ కూడా, తను దాచుకున్న డబ్బంతా పోయింది. హీ ఫెల్ ఇన్ టు డెప్ట్స్. అప్పుల్లో పడ్డాడు. వన్ డే హీ టుక్ 7 pounds అండ్ 10 shillings ఫ్రమ్ ద ఆఫీస్ సేఫ్. ఆఫీస్లో ఉండేటువంటి బీరువాలోని 7 pounds మరియు 10 shillings తీసుకున్నాడు. హీ లాస్ట్ ఇట్ ఆన్ హార్స్ రేస్. వాటిని కూడా గుర్రాల యొక్క పందెంలో కోల్పోయాడు. హీ వాజ్ అఫ్రైడ్ దట్ హీ మైట్ బి అరెస్టెడ్.
తను ఈ విధమైనటువంటి దొంగతనం చేసినందుకు తను అరెస్ట్ చేయబడతాడు అని భయపడ్డాడు. సో హీ ట్రై టు కమిట్ సూసైడ్. ఫలితంగా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. హీ వాజ్ సేవ్డ్ బై ద నేరేటర్ వాజ్ ఎ డాక్టర్. మన రచయిత డాక్టర్ అయినటువంటి ఇతని చేత రక్షించబడ్డాడు. ద నేరేటర్ గేవ్ హిమ్ 7 pounds and 10 shillings. మన రచయిత గారు ఇతని బాధని చూచి 7 pounds మరియు 10 shillings ఇచ్చాడు. అండ్ హెల్ప్డ్ హిమ్ టు మేక్ ఏ ఫ్రెష్ స్టార్ట్ ఇన్ లైఫ్. జీవితంలో మళ్ళీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించమని కోరాడు. జాన్ బికమ్ ఏ సాలిసిటర్ లెటర్. మన జాన్ గారు సాలిసిటర్ అయ్యాడు, అంటే లాయర్ అయ్యాడు. హీ అండ్ హిస్ వైఫ్ టుక్ డివోటెడ్ కేర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫ్రమ్ ద సిటీ స్లమ్స్. తన భార్య ఇద్దరు కూడా స్లమ్స్లో, అంటే మురికివాడల్లో ఉండేటువంటి పిల్లలకి సేవ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు, వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. దే వుడ్ ట్రైన్ దెమ్ ఇన్ ఏ యూస్ఫుల్ ఆర్ట్. వాళ్ళని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు. దెన్ దే వుడ్ సెండ్ దెమ్ బ్యాక్ ఇన్ టు ద వరల్డ్. వాళ్ళని కొత్తగా మార్చి పిల్లల్ని పనికొచ్చేవారుగా సమాజంలోకి తిరిగి పంపించగలిగారు వాళ్ళు. లాస్ట్ క్వశ్చన్, 7th one. హౌ డిడ్ ద డాక్టర్స్ హెల్ప్ చేంజ్ ద యంగ్ మ్యాన్స్ లైఫ్? మన డాక్టర్ లేదా రచయిత గారి యొక్క సహాయము ఆ యువకుడిని ఎలా మార్చింది? అటెంప్ట్ ఏ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ మిస్టర్ జాన్. జాన్ యొక్క క్యారెక్టర్ గురించి తెలియజేయండి. వాట్ ఈస్ ద మోరల్ ఆర్ మెసేజ్ ఆఫ్ ద స్టోరీ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్? ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ అనే ఈ పాఠ్యాంశంలో మీకు కనబడినటువంటి మెసేజ్ లేదా నైతిక సంబంధమైన విషయం ఏమిటి? ఇది మంచి అనలిటికల్ ప్రశ్న. సమాధానం కేర్ఫుల్గా రాయాల. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఎవర్ మేడ్ నేరేట్స్ ఏ టచింగ్ స్టోరీ ఫ్రమ్ ద ఆథర్స్ ఎర్లీ లైఫ్. మన రచయిత యొక్క తొలి జీవితం నుంచి వచ్చినటువంటి ఎపిసోడ్ హార్ట్ టచింగ్ ఇది. యాజ్ ఏ డాక్టర్ ఇన్ లండన్, తను డాక్టర్గా లండన్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఏ మిస్గైడెడ్ యంగ్ మ్యాన్ అటెంప్టెడ్ సూసైడ్ బికాస్ హీ ఈజ్ టెరిఫైడ్ ఆఫ్ బీయింగ్ పనిష్డ్ ఫర్ స్టీలింగ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ హీజ్ ఆఫీస్. తన ఆఫీస్ నుంచి కొద్ది డబ్బు తీసుకొని పొరపాటు చేసినందువల్ల ఈ మిస్గైడ్ అయినటువంటి కురవాడు, అంటే దారి తప్పినటువంటి యువకుడు తన ఆఫీస్ నుంచి కొద్ది అమౌంట్ డబ్బు తీసుకున్నందువల్ల ఇతను ద ఆథర్ యాజ్ ఏ డాక్టర్ నాట్ ఓన్లీ సేవ్స్ ద బాయ్స్ లైఫ్ బట్ టర్న్స్ హిమ్ టు ఏ గుడ్ సెమారిటన్. అతని యొక్క జీవితాన్ని కాపాడటమే కాకుండా ఒక మంచి పౌరుడిగా కూడా దిద్దగలిగాడు. అండ్ హెల్ప్స్ ద బాయ్ రీప్లేస్ ద మనీ. అంతేకాకుండా ఆ పిల్లవాడిని ఆ డబ్బు స్థానంలో తను ఇచ్చినటువంటి డబ్బు నుంచి తను ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోమని చెప్పాడు. ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్ ద డాక్టర్ కమ్స్ అపాన్ ద బాయ్. ద బాయ్స్ నేమ్ వాజ్ జాన్. చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ తటస్థించారు. ఈ పిల్లవాడి పేరు జాన్. నౌ హీఈస్ ఇన్ హీస్ ఎర్లీ 40s. అతను 40లో ఉన్నాడు, అంటే 40 సంవత్సరము 40+40+లో ఉన్నాడు. ఈ అలాంగ్ విత్ హీస్ వైఫ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ ఆఫ్ చైల్డ్ అఫెండర్స్. బాల నేరస్తులుగా గుర్తింపబడిన పిల్లల్ని మళ్ళీ జనజీవన స్రవంతిలోకి కలుపుతూ మంచివాళ్లుగా మారుస్తున్నారు. The 7 pounds and 10 shillings which the doctor had given to the helpless lad turned out to be the best investment he had ever made. తను ఇచ్చినటువంటి 7 pounds 10 shillings అనేటువంటివి డాక్టర్ ఇచ్చినటువంటి లేదా నేరేటర్ ఇచ్చిన ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడిగా భావించాడు. ఇట్ గేవ్ హిమ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఇలాంటి సహాయం చేసినందుకు రచయిత గారికి చాలా ఆనందం కలిగింది. అండ్ సాటిస్ఫాక్షన్ బికాజ్ ఇట్ హ్యాడ్ ఏ మల్టిప్లయర్ ఎఫెక్ట్. సోషల్లీ నాట్ ఓన్లీ ద యంగ్ మ్యాన్ వాజ్ సేవ్డ్ బట్ బీ ఇన్ టర్మ్స్ సేవ్స్ అదర్ సిమిలర్లీ మిస్లెడ్ బాయ్స్. ఇతను ఆ పిల్లవాడి యొక్క జీవితాన్నే కాపాడటమే కాకుండా తన మనీ ద్వారా ఇలా సహాయం పొందిన వ్యక్తి ద్వారా అనేక మంది సమాజంలో అట్టడుకున్నటువంటి పిల్లలు
సహాయానికి నోచుకొని పిల్లలకు సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషించాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు ఈ వీడియోని గురించి తెలియజేయండి, లింక్ పంపించండి. మీరు చేసే లైక్లు అలానే మీరు చేసే కామెంట్స్ వల్ల 10 మందికి ఈ వీడియో చేరుతుంది. 10 మంది ఈ వీడియో యొక్క ప్రయోజనాన్ని పొందగలరు. థ్యాంక్ యూ. జై హింద్.